మనకు ఒక బ్రోన్ అయితే కామెంట్ చేసిండు తన యొక్క ప్రాబ్లం ఏందనేది. సో ఈ బ్రో లాగానే చాలా మంది అయితే కామెంట్ చేయని వాళ్ళు కూడా చాలా మంది అయితే ఇట్లా సఫర్ అవుతున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో చూడండి. తను లవ్ ఫెయిలియర్, అతని ప్రాబ్లం అయితే చాలా హెవీగానే ఉన్నట్టుంది. ఆ ప్రాబ్లం ఏంది అని అంటే కామెంట్ ఒకసారి చదువుతా, మీరే వినండి. అన్న, నాకు ఒక చిన్న సందేహం ఉంది, చెప్పండి. నేను ఇంటర్మీడియట్ 2020లో అయిపోయింది. నాకు ఆర్మీ పోలీస్ యూనిఫామ్స్ అంటే చాలా ఇష్టం, గౌరవం అన్న. కానీ నా డిగ్రీ పూర్తి చేయలేకపోయాను. ఎందుకంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేయడం వల్ల చదువు మధ్యలోనే ఆపేశాను. ఇప్పుడు తను నా లైఫ్ లో నుంచి వెళ్ళిపోయింది, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉంది అన్న ఇప్పుడు. కానీ తను నా లైఫ్ లో నుంచి వెళ్ళిపోయింది, కానీ కొన్ని ఇయర్స్ గా మందు స్మోకింగ్ చాలా బానిసగా అయిపోయాను అన్న. ఏ అలవాటు లేదు ఇప్పుడు నాకు. మా అన్నయ్య చెప్పింది త్వరలో పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ పడుతున్నాయని, వాటికి ప్రిపరేషన్ అవ్వు అని చెప్తున్నాడు. బట్ నాకు వస్తుందా అని డౌట్ గా ఉంది. ఎందుకంటే నేను స్మోకింగ్ మందు అప్పట్లో చాలా చేసేవాడిని కదా, అన్ని డౌట్ గా ఉంది అన్న. హెల్త్ అయితే ఇప్పుడు అంత బాగానే ఉంది, కానీ నా హైట్ ఎగ్జాక్ట్లీ 5.6 కి ఒక హాఫ్ ఇంచ్ తక్కువగా ఉన్నాను. నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా జాబ్ కి అని డౌట్ గా ఉంది. రిప్లై ఇవ్వండి అన్న ప్లీజ్. ఓకే బ్రదర్, మీరు అసలు యూనిఫామ్ సర్వీస్ మీద మీకు గౌరవం ఉంది, నేను యూనిఫామ్ వేసుకోవాలనుకుంటున్నారు కదా, చాలా గ్రేట్. మీరు ఒక మంచి డిసిజన్ తీసుకున్నారు. ఏదో తెలుసో తెలియక నువ్వు పొరపాటు చేస్తుంటూ ఫస్ట్ ఈ లవ్ ఇట్లాంటి జోలికి వెళ్ళొద్దని నా అభిప్రాయం. మీకు అట్లా అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి ఇక అది ఏదో విధంగా జరిగిపోయింది. అమ్మాయి వేరే వాళ్ళని చేసుకుంది, హ్యాపీగా ఉన్నది, నువ్వు వదిలిపెట్టేసాయి. నువ్వు సిన్సియర్ లవ్ చేసినావు, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి మళ్ళీ బయటపడ్డావు. అమ్మాయి వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుని సంతోషంగా ఉంది అన్న తర్వాత నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అన్నగారు చెప్పారు, మీకు సజెషన్స్ తీసుకున్నారు, మీరు మంచిగా ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి కండిషన్ లోకి వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అయ్యి జాబ్ కొడదాం అనుకుంటున్నారు కదా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు బ్రదర్. అయితే విషయం ఏంది అని అంటే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ మీరు ఫెయిల్ అయ్యారంటున్నారు కదా, సో డిగ్రీ బ్యాక్లాగ్ సబ్జెక్టులు కూడా మీరు క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. లేదు నేను ఇప్పుడే నాకు జాబ్ కావాలి, నేను జాబ్ కొట్టేస్తాను అని అనుకుంటే, మీరు హైట్ ఎంత అన్నారు, 5.6 కి హాఫ్ ఇంచ్ తక్కువ ఉందన్నారు. అంటే నేను గూగుల్ లో సెర్చ్ చేస్తే 166 పాయింట్ సంథింగ్ వస్తుంది. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరికైనా కూడా హైట్ వచ్చేసి 167.6 మేల్స్ కి. అదే ఎస్టీ అబారిజినల్ ట్రైబ్స్ కి అయితే 160 సెంటీమీటర్స్. మీరు కనుక ఎస్టీ అబారిజినల్ ట్రైబ్స్ అయితే మీరు హ్యాపీగా పోలీస్ యూనిఫామ్ జాబ్స్ కి ప్రిపేర్ కావచ్చు. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ కి మీరు ఎస్టీ అబారిజినల్ ట్రైబ్స్ కు సంబంధించినటువంటి క్యాస్ట్ కు సంబంధించిన వారు కాకపోయి ఉంటే మీరైతే ప్రిపేర్ కావడానికి కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకనంటే మీరు అంత సీరియస్ గా అంత కష్టపడి ప్రిపేర్ అయ్యి మళ్ళీ మీరు హైట్ దగ్గర మీకు ఆ జాబ్ రాకుండా పోయింది అని అంటే ఆ బాధ అనేది చాలా దారుణంగా ఉంటది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ మీరు ఆ డిగ్రీ బ్యాక్లాగ్ సబ్జెక్టులను సప్లీలో ఎల్లదీసే ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే ఆప్షన్ నెంబర్ 2, మీరు ఓపెన్ యూనివర్సిటీలో అంటే ఆంధ్రాకు సంబంధించినవి కాకుండా, అంటే మీరు తెలంగాణ అభ్యర్థి అయితే కనుక ఆంధ్ర యూనివర్సిటీలు కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలో మీరు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అయితే పూర్తి చేయండి. ఎందుకంటే ఇప్పుడు మినిమం గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ ప్రతి జాబ్ కి. దాదాపు చూడండి, గ్రూప్ 4 కి డిగ్రీ, గ్రూప్ 3 కి డిగ్రీ, గ్రూప్ 2 కు డిగ్రీ, గ్రూప్ 1 కు డిగ్రీ, సివిల్ సర్వీసెస్ కు డిగ్రీ. అంటే ఆ డిపార్ట్మెంట్ ఉన్న లీస్ట్ పోస్ట్ నుంచి వెళ్ళి హైయెస్ట్ పోస్ట్ వరకు క్వాలిఫికేషన్ సేమ్ ఉంది. చూడండి డిగ్రీ. ఇప్పుడు నేను జాబ్ కి ప్రిపేర్ అయితే అనుకుంటే మీరు ఓపెన్ యూనివర్సిటీలో అయితే కట్టి ఓపెన్ లో ఎగ్జామ్స్ రాస్తూ దానికి ఈక్వల్ గా మీరు ఏం చేయండి అని అంటే, మనకి ఇప్పుడు హైట్ తక్కువ ఉంది కదా, హైట్ అసలు రాదు అన్నట్టు డౌట్ ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కి ఈక్వల్ గా ఉన్నటువంటి పోస్టులు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే డిపార్ట్మెంట్ లో గ్రూప్ డి పోస్టులు ఉన్నాయి, అండ్ అదే రైల్వే డిపార్ట్మెంట్ లో 10+2 తోని ఉంటాయి. అండ్ ఇంకోటి ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్. ఎస్ఎస్సి లో యూనిఫామ్ సర్వీస్ లకు వెళ్ళొద్దు, మళ్ళీ యూనిఫామ్ సర్వీస్ లకు హైట్ మీద వచ్చేటట్టు లేదు. కాబట్టి మీరు ఏం చేయండి అని అంటే, ఎస్ఎస్సి లో 10+2 తోని అంటే నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కింద కొన్ని పోస్టులు ఉంటాయి. మీరు వాటికి గనక ప్రిపేర్ అయితే వాటికి ప్రిపేర్ కండి. దాంతో పాటుగా మీరు ఏం చేయండి అని అంటే, మీరు ఎస్ఐ కానిస్టేబుల్ గా ప్రిపేర్ అవుతూ నార్మల్ గా డైలీ అయితే గ్రౌండ్ కి అయితే వెళ్ళండి. డైలీ గ్రౌండ్ కి వెళ్తే మీకు మెంటల్ గా బాగుంటది, మీకు చదివిన సబ్జెక్ట్ గుర్తుంటది, మీరు ఆ డిప్రెషన్స్, ఆ స్ట్రెస్ అట్లాంటి వాటికి దూరంగా అవుతారు. ఇంకా మొత్తానికి మర్చిపోయినట్టు అవుతారు. అది చాలా బెస్ట్ మీకు. అండ్ కొంచెం డైలీ కాసేపు జిమ్ ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకో. నువ్వు డ్రింకింగ్ స్మోకింగ్ బంద్ చేసినట్టున్నావు కదా, ఇట్స్ అ వెరీ గుడ్ డిసిజన్. హ్యాట్స్ ఆఫ్ నీకు అవి మానేసినందుకు. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, అదే కన్సిస్టెన్సీ, అదే కట్టుబాట్లతో, నియమ నిబంధనలతో ఉంటూ నువ్వు డైలీ వర్కౌట్ చేసుకో. కాసేపు జస్ట్ గ్రౌండ్ లైట్ గా ప్రాక్టీస్ చేసుకో. ప్రాక్టీస్ చేసుకుంటూ నువ్వు ఈ సిలబస్ ప్రిపేర్ గా. ఇప్పుడు దేనికైనా కూడా సిలబస్ అనేది సేమ్ ఉంటది బ్రో. ఇప్పుడు నేను ప్రిపేర్ కాలేనా, నాకు ఆర్ఆర్సీ గ్రూప్ డి వచ్చింది, ఆర్టీసీ కానిస్టేబుల్ వచ్చింది, ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ ఫైర్ మ్యాన్ జాబ్ కి సెలెక్ట్ అయినా అంటే సిలబస్ అనేది దాదాపు సేమ్ ఉంటది బ్రో. నువ్వేం చేయాలంటే, నువ్వు ఇప్పుడు జిమ్ చేస్తూ లైట్ గా గ్రౌండ్ కి వెళ్తూ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ నువ్వు ఈ సబ్జెక్టులు ప్రిపేర్ అవుతూ ఉండు. సెంట్రల్ కి అంటే రైల్వే కావచ్చు, ఎస్ఎస్సి 10+2 అవచ్చు, ఇంకా లేదనుకుంటే బ్రో బ్యాంకింగ్ లో కూడా 10+2 తోని ఉంటాయి. వాటికైనా సరే ప్రిపేర్ అవుతూ ఉండు. సో
నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కూడా అప్లై చేస్తుంటావు కదా, అప్లై చేసిన తర్వాత నీకు హైట్ కనుక వచ్చింది అనుకో, హైట్ వస్తే కనుక మనం లక్ లో మీరు ఇంతకు ముందే జిమ్ కి వెళ్తున్నారు, గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, నార్మల్ గా ఈవెంట్స్ అనేవి క్వాలిఫై అవుతారు. తర్వాత ఏం చేయరు అంటే మీరు హైట్ కనుక వచ్చి క్వాలిఫై అయిన తర్వాత అందులో అప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టండి. తెలంగాణ హిస్టరీ వచ్చు, తెలంగాణ మూవ్మెంట్ వచ్చు. అంతవరకు మీరు ఇంగ్లీషు, రీజనింగ్, అర్థమెటిక్, జిఎస్ వీటి మీద ఫోకస్ చేయండి. ఇవి బాగా చదవండి. సెంట్రల్ జాబ్స్ కి ప్రిపేర్ కండి. ఎందుకు మీకు యూనిఫామ్ అంటే ఇష్టం ఉంది, బట్ మీకు హైట్ తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా బ్రో. సో ఉన్న దాంతో మీరు ముందుకెళ్ళాలి. సో అట్లా ప్రిపేర్ కండి. హైట్ వచ్చిందనుకో ఇటు, రాలేదనుకో ఆ వేలో, కానీ గవర్నమెంట్ జాబ్ కి అయితే సక్సెస్ సాధించుకో బ్రో. సో ఇక ముందైనా మీరు ఈ లైఫ్ లో ఈ లవ్ ఇట్లా అమ్మాయిలు అనే జోలికైతే వెళ్ళకుండా ఉండండి బ్రో. ఎందుకంటే మీరు ఎంత పెయిన్, ఎంత బాధ అనుభవించారో మీరు ఆ కామెంట్ చదివితేనే నాకు అర్థమవుతుంది. చాలా బాధ నుంచి మీరు బయటపడ్డారు. చాలా గ్రేట్ మీరు అసలు. బట్ ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ అని ఎంచుకో బ్రో. ఇప్పుడు యూనిఫామ్ సర్వీస్ అనుకున్నాం, మనకు తగ్గట్టు హైట్ లేదు కదా, దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా మంచి మంచి జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 4 కొడదామన్నా కూడా మీకు ఇప్పుడు డిగ్రీ కంపల్సరీ. డిగ్రీతోని మంచి మంచి జాబ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి బ్రో. ఇప్పటి నుంచి అయినా సరే మంచిగా కోచింగ్ తీసుకోండి. ఇప్పుడు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి గ్రూప్ డి పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. యూనిఫామ్ సర్వీస్ కాకుండా ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటికి ఎట్లా ప్రిపేర్ కావాలి. ఇంకా మీరు కావాలంటే మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి 10+2 తోని ఏమేం జాబ్స్ ఉంటాయి. లేదు అన్న నేను కంపల్సరీ డిగ్రీని వెళ్ళదీస్తానని మంచి ఒక ఆఫీసర్ లెవెల్ పోస్ట్ కొట్టగలుగుతా అనుకుంటే డిగ్రీని ఫస్ట్ క్లియర్ చేయండి. డిగ్రీని క్లియర్ చేసిన తర్వాత అటు ప్రిపేర్ చేయండి. డిగ్రీకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకు, మీరు డిగ్రీ కనుక పూర్తి చేస్తుంటే దాదాపు తెలంగాణలో ఉండేటటువంటి దాదాపు ప్రతి జాబ్ కి కూడా, అంటే దాదాపు చాలా ఎక్కువ మొత్తంలో జాబ్స్ కి అయితే మీరు సాధించడానికి మీరు ఎలిజిబుల్ అయితే కలిగి ఉంటారు డిగ్రీ చేస్తే. ఆ డిగ్రీ కూడా ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 లను మినిమం 50% అడిగిండు. సో ఆ డిగ్రీ చేసినా కూడా నువ్వు అబౌవ్ 60% మార్క్స్ తెచ్చుకునే విధంగా అయితే ట్రై చేస్తుండు. లాస్ట్ గా ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా బ్రో, నీకు ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి నువ్వు ఆలోచించు. ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి నువ్వు ముందుకెళ్ళు. నీ మైండ్ ను కంట్రోల్ ఉంచుకో. నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండు. నిన్ను నువ్వు నమ్ముకో. దేనికి బయట విషయాలకు నువ్వు దేనికి నువ్వు అట్రాక్ట్ కాకు. దేనికి మనసును నువ్వు డైవర్ట్ చేయకు. దేనికి లొంగకు. నువ్వు నీ దారి నువ్వే ఎంచుకో. నువ్వు జాబ్ సాధించాలనుకుంటున్నావు, జాబ్ సాధించి చూపించు బ్రో. అంతేగాని నువ్వు మధ్యలో మళ్ళీ డిస్టర్బెన్స్ మాత్రం అవ్వకు. నీకైనా మోటివేషన్ తక్కువ అనిపిస్తే మన ఛానల్ ఓపెన్ చేసి చూడు, నీకు ఆ మోటివేషన్ లభిస్తుంది ఎంతో కొంత. సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే నా ఓన్ అభిప్రాయంతో మీకు చెప్పిన, ఇట్లా ఫాలో అయితే బాగుంటుందని.